వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్య నేతలంతా పాల్గొన్నారు। ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి జరిగే ప్రయోజనాలను వివరించారు। అలాగే చంద్రబాబు పాలనలో జరుగుతున్న అన్యాయాలను ప్రస్తావించారు। పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు మహిళలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు। డ్వాక్రా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పటికీ ఆ హామీని అమలు చేయలేదన్నారు। పైగా ఇప్పుడు పసుపు కుంకుమ అంటూ మహిళలను మళ్లీ మోసం చేస్తున్నారని చంద్రబాబు కుట్రను ఎవరు నమ్మొద్దని పిలుపునిచ్చారు। మహిళా దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో రాణిస్తున్న మహిళలకు సన్మానాలు చేశారు। ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరీమణులందరికీ ఒక విషయాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను। మహిళలందరూ అప్రమత్తంగా ఉండండి। మరలా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ అనే స్కీమ్తో మన ముందరకు వచ్చి మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు। ఈ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది। ఈ పసుపు కుంకుమ స్కీమ్ అన్నది ఈ పథకం పెద్ద కుంభకోణం అని నేను అంటాను। ఈరోజు వారు మనకిచ్చే పసుపు కుంకుమ పథకం క్రింద మనకిచ్చే సొమ్ము ఏదైతే ఉందో అది మనకు రావాల్సిన సొమ్ము। ఎందుచేతనంటే నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చే సందర్భం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే మిగతా వడ్డీ ఏదైతే ఉందో అది ప్రభుత్వాలు చెల్లించేవి। ఆ తర్వాత వచ్చే ముఖ్యమంత్రులు వడ్డీ రాయితీ పథకాన్ని ప్రవేశపెట్టారంటే జీరో వడ్డీకే డ్వాక్రా మహిళలకు రుణాలు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టారు। కానీ ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 2014 నుంచి నేటి వరకు ఆ వడ్డీ రాయితీ అన్నది డ్వాక్రా సంఘాలకు వర్తించడం లేదు।